నమస్కారం. ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. భోగి పర్వదినం సందర్భంగా ఈరోజు ఎలాంటి పరిహారాలు పాటించినట్లయితే సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా భోగి పర్వదినం సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరకు స్నానం చేసిన తర్వాత వెళ్ళాలి. ఆ జమ్మి చెట్టు మొదట్లో నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టుకు పూజ చేసిన తర్వాత జమ్మి ఆకులు కోసుకొని గృహానికి తెచ్చుకోవాలి. అలా భోగి రోజు జమ్మి ఆకులు కోసుకొని గృహానికి తెచ్చుకున్నాక సంక్రాంతి పర్వదినం రోజు పూజా మందిరంలో పూజ చేసే సమయంలో ఆ జమ్మి ఆకులు పూజ గదిలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ జమ్మి ఆకులు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఇలా జమ్మి ఆకుల పరిహారాన్ని భోగి పర్వదినం నాడు పాటించినట్లయితే సంవత్సరం మొత్తం కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కలుగుతుంది, శని దోషాలు తొలగిపోయి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే భోగి రోజు ప్రతి ఒక్కరూ కూడా భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటల్లో పాత వస్తువులు వీటన్నిటినీ కూడా వేసి భోగి మంటలు వేసుకోవటం అనే సంప్రదాయం ఉంది. అయితే భోగి మంటలు వేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే, ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో కొన్ని తెల్ల ఆవాలు, 2 గోమతి చక్రాలు, కొద్దిగా కర్పూరము ఉంచి మూటగట్టి ఆ మూటను భోగి మంటల్లో వేయాలి. ఆ మూట చేతిలో పట్టుకొని భోగి మంటల చుట్టూ 3 సార్లు తిరిగి నమస్కారం చేసుకుని ఆ మూట భోగి మంటల్లో వేస్తే సంవత్సరం మొత్తం ఆర్థికంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే భోగి మంటలు వేసే సమయంలో బిందెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు భోగి మంటల మీద కాగబెట్టి ఆ నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ తర్వాత స్నానాన్ని ఆచరించినట్లయితే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు, సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా భోగి మంటలు వేసిన తర్వాత ఆ భోగి మంటల నుంచి వచ్చినటువంటి బూడిదను నుదుటి మీద, హృదయం మీద, భుజాల మీద రాసుకుంటూ శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అని మనస్సులో స్మరించుకోవాలి. శ్రీయం అంటే సంపద, హుతాశనుడు అంటే అగ్నిదేవుడు, అగ్ని ద్వారా సిరి సంపదలు పొందాలి అని ప్రార్థించడమే దీనిలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఆ బూడిద అందరూ రాసుకుంటూ శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోండి. అలాగే భోగి సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి నైవేద్యాన్ని శ్రీమన్నారాయణమూర్తికి సమర్పించాలి. కొత్త బియ్యము పెసరపప్పుతో కలిపి తయారు చేసిన పులగాన్ని శ్రీమన్నారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం మొత్తం భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే సాయంకాలం పూట భోగి రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. రేగి పళ్ళు, చిల్లర నాణాలు, చెరకు ముక్కలు, బంతిపూలు వీటన్నిటినీ కలిపి భోగి పళ్ళు పోస్తారు. ఈ భోగి పళ్ళు పోసే సమయంలో ఓం సారంగాయ నమః అనే సూర్యనామాన్ని మనస్సులో స్మరించుకుంటూ మీ పిల్లలకి భోగి పళ్ళు పోయండి. కాబట్టి భోగి పర్వదినం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.